హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు రవిత డైరీస్. ఈరోజు వచ్చేసి మన యూట్యూబ్ ఛానల్ అయితే మెత్తళ్ళు అండ్ అలాగే ఎగ్ పొంగడాలతో ఇలా కర్రీ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉండింది. అలాగే మనం కావాల్సినంత తినేస్తే ఎంతో ఇష్టంగా తినొచ్చు అన్నమాట. సో ఆలస్యం ఎందుకండి, మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఇలా కళాయి పెట్టుకుని ఆ కళాయిలో అయితే ఒక 3 స్పూన్లు వచ్చేసి ఆయిల్ యాడ్ చేసుకుని ఆయిల్ అనేది హీట్ అయినాక మనం ఏదైతే ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నామో ఆనియన్స్ వేసుకుని ఒకసారి గట్టితో అలా తిప్పుకుంటే ఆనియన్ కూడా ఆయిల్ వేసాం కాబట్టి మొత్తం కలిసిద్దండి. ఆనియన్ అనేది ఎక్కువ మగ్గాలి అంటే, తొందరగా కూడా ఆనియన్స్ వేగిపోవాలంటే కొంచెం సాల్ట్ లేదా గల్లుప్పు వేసుకుంటే చాలా మంచిదన్నమాట. తొందరగా ఆనియన్ అనేది వేగిపోయిద్ది. ఒక 5 నిమిషాలు అయితే మూత పెట్టుకుందాం. దాని తర్వాత చూద్దాం ఎంత వేగిందో ఆనియన్ అనేది. చూసారు కదా, కొంచెం అయితే లైట్గా మగ్గిపోయింది ఆనియన్ అయితే. ఒకసారి గరిటతో ఒకసారి అలా తిప్పుకుందాం, ఎందుకంటే ఏమన్నా మాడిందేమో, మాడకుండా ఒకసారి అలా తిప్పుకుంటే కొంచెం మళ్ళీ వేగిద్ది కదా, లైట్గా సరిపోయిద్దండి. మనం లో ఫ్లేమ్లో పెట్టుకుని మళ్ళీ ఒకసారి 5 నిమిషాలు అయితే మూత పెట్టుకుందాము. లో ఫ్లేమ్లో పెట్టుకుంటేనే ఆ ఆనియన్ కూడా భలే బాగా మగ్గిద్దండి, చాలా బాగుంటుంది అనమాట. హైలో పెట్టుకుంటే ఎక్కువ మాడిపోయి కూడా టేస్ట్ బాగోదు. మనమైతే మూత తీసి చూద్దాము భలే ఎంత వేగిందో. చూస్తున్నారు కదా, ఆనియన్ అయితే చాలా వరకు అయితే వేగిపోయింది, మగ్గిపోయింది కూడా చాలా. భలే ఆనియన్ అయితే చిరిగితే మాత్రం గ్రేవీనెస్ లాగా కనిపించింది భలే. ఒకసారి అయితే మళ్ళీ ఒకసారి అలా తిప్పుకుందాము. దీనిలోకి మనం ఎగ్ పొంగడాలోకి 4 ఎగ్స్ అయితే మనం పక్కన పెట్టుకున్నాం కదండి. ఆ ఎగ్స్ని అయితే బ్రేక్ చేసి కొంచెం వచ్చేసి ఉప్పు అలాగే కొంచెం వచ్చేసి కారం వేసుకోండి. మీకు పొంగడాలో కూడా స్పైసీనెస్ ఉండాల్సిందే అంటే దీనిలో కూడా కొంచెం మీ స్పైసీనెస్ బట్టి కారాన్ని యాడ్ చేసుకోండి. వేసుకుని మనం ఏదైతే ఆనియన్స్ అన్నీ భలే వేయించుకున్నాం కదా, లైట్గా మగ్గిపోయింది కదా ఆనియన్స్ అయితే, కొంచెం అయితే దీనిలో యాడ్ చేసుకుందాము. ఇలా వేసుకుంటారండి ఆ పొంగడం కూడా చాలా చాలా టేస్ట్ ఉండిద్ది అనమాట, బాగుంటుంది. మనం తినేటప్పుడు చాలా టేస్ట్ ఉంటుంది. ఒకసారి మనమైతే అలా మిక్స్ చేసుకుందాము. మిక్స్ చేసేసుకున్నాం కదా, చూసారు కదా ఎలా అయిపోయిందో, మొత్తం అంతా భలే మొత్తం కలిసిపోయింది. ఇప్పుడు మనమైతే పక్కన పెట్టేసుకుందాము. మనం ఏదైతే నీట్గా వాష్ చేసి పెట్టుకున్నామో మెత్తళ్ళు అయితే అవి ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చండి. చూస్తున్నారు కదా, ఆ మెత్తలన్నీ వేసేసాము. ఒకసారి ఉల్లిపాయలు మెత్తల్లో కలుపుకునేలాగా ఒకసారి అలా తిప్పుకుంటే మనమైతే మళ్ళీ ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుందాము. మొత్తం మగ్గిపోయిద్ది, అలాగే మెత్తళ్ళు అలాగే ఆనియన్స్ కూడా 2 మగ్గిపోతాయి అన్నమాట. ఇప్పుడు చూద్దామండి అసలు ఎంతవరకు అయినాయో. చూసారు కదా, కలర్ కూడా చేంజ్ అయిపోయింది. మనం మెత్తళ్ళు యాడ్ చేయగానే మెత్తళ్ళు అలాగే ఆనియన్ కూడా బాగా కలర్ కూడా చేంజ్ అయింది. మనం దీనిలోకి అయితే టమాటా, పచ్చిమిర్చి అలాగే ములక్కాయ వేసుకుంటే చాలా చాలా టేస్ట్ వస్తుందండి. ఒక 3 టమాటాలు తీసుకోండి, చిన్న చిన్నగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకుంటే కూర కూడా చాలా టేస్ట్ వస్తుంది. అలాగే 2 పచ్చిమిరకాయలు, ముందుగా మనం కోసి పెట్టుకున్న ములక్కాయలు అవన్నీ నీట్గా వాష్ చేసుకొని వేసేసుకున్నాం కదా. ఒక 2 స్పూన్లు వచ్చేసి ఉప్పు యాడ్ చేసుకోవాలి. ఇలా ఉప్పు యాడ్ చేసుకుంటే తొందరగా టమాటా కానీ ములక్కాయ కానీ బాగా మగ్గిపోయిద్ది అనమాట. ఒకసారి గరిటతో అలా తిప్పుకుందాము. ఇంకా మనమైతే మూత పెట్టుకుందామండి ఒక 5 నిమిషాలు. మొత్తం మగ్గిపోవాలి కాబట్టి మనమైతే 5 నిమిషాలు మూత పెట్టుకుందాము. చూద్దాం అసలు ఎంతవరకు మగ్గిందో ఆ ములక్కాయలు కానీ టమాటా కానీ పచ్చిమిరకాయలు కానీ. చూసారు కదా, చాలా వరకు మగ్గిపోయింది.
మనమైతే ఇప్పుడు దీనిలోకి వచ్చేసి మనకి స్పైసీనెస్ బట్టి ఆ టేస్ట్ బట్టి మనమైతే కారం యాడ్ చేసుకోవచ్చండి. ఒక 2 స్పూన్లు వేసుకోండి సరిపోయిద్ది. లేదు మాకు ఎక్కువ స్పైసీ కావాలంటే 2.5 వేసుకోండి. అలాగే కొంచెం వచ్చేసి పసుపు యాడ్ చేసుకోండి. అలాగే కొంచెం వచ్చేసి ఇంగువ కూడా యాడ్ చేసుకోండి. ఇంగువ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. చాలామంది వరకు అయితే ఆనియన్ కర్రీ అనేది పడదనమాట. అలాంటి వాళ్ళు కూడా అప్పుడు ఇలా కర్రీలో ఇంగువ యాడ్ చేసుకోండి. కొంచెం ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉండవు. ఇంకా మీ కర్రీ మీరు తినేప్పుడు కర్రీ కూడా చాలా చాలా టేస్టీగా అనిపించింది మీకు. మొత్తం వేసేసుకున్నాం కాబట్టి ఒకసారి అలా తిప్పేసుకుని మనమైతే మూత పెట్టేసుకుందాము ఒక 5 నిమిషాలు. చూస్తున్నారు కదా బాగా మగ్గిపోయింది. భలే కారం కూడా మొత్తం కలిసిపోయింది. ఆ ఆనియన్ కానీ అలాగే ములక్కాయ కానీ బాగా పట్టేసింది అనమాట కారం కూడా. అలాగే చూస్తున్నారు కదా మనకి టమాటా కూడా అసలు కనిపించట్లేదు సపరేట్గా. ఆ టమాటా కూడా బాగా మేగడలాగా అయిపోయింది. చూస్తున్నారు కదా. ఇంకా మనమైతే ఇప్పుడు దీనిలోకైతే మనము దీనిలో చింతపండు రసం అయితే వేసుకోవాలండి. ముందుగా మనమైతే ఒక 10 నిమిషాల ముందు చింతపండుకి మనం నానబెట్టుకోవాలి. మనమైతే కొంచెం అలా మొత్తం అలా మిక్స్ చేసుకుని చింతపండు రసాన్ని అయితే వేసేసుకోవాలి ఇప్పుడు. ఎందుకంటే ఎక్కువ చింతపండు వేయకండి. ఎందుకంటే టమాటా ఎక్కువ వేసాం కాబట్టి ఇప్పుడు మనకి చింతపండు కొంచెం వేస్తే సరిపోయిద్ది. చూస్తున్నారు కదా. ఇంకా మనమైతే మొత్తం వేసేసాం కాబట్టి ఇంకా మనమైతే మూత పెట్టేసుకుందామండి ఒక 5 నిమిషాలు. ఇంకా మనం ఏదైతే ఎగ్స్ని మనం మిక్స్ చేసి పెట్టుకున్నామో ఇంకా మనకి చూస్తున్న పొంగడాలకి ఇలా ఉండిద్దండి కళాయిలాగా. చిన్న మీరు బయట చాలా దొరుకుతాయి అన్నమాట ఎక్కడైనా. ఇంకా మనమైతే స్టవ్ మీద పెట్టేసి అది ప్యానం అనేది హీట్ అయినాక దానిలోకి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ని చూసారా కొంచెం మొత్తం అలా తిప్పుకొని మనం ఏదైతే మిక్స్ చేసి పెట్టుకున్నామో ఎగ్స్ని అయితే ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చండి. చూస్తున్నారు కదా. మొత్తం ఒక్కోటి కొంచెం వేసుకోండి. ఆ సరిపడా పొంగడం బట్టి వేసుకుంటే సరిపోయిద్దండి, బయటికి కూడా రాకుండా. ఇంకా చాలామంది అయితే అంటే డైరెక్ట్గా వేసేసుకుంటారు. కాకుండా ఇలా పొంగడాలాగా చేస్తే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. అండ్ అలాగే కర్రీసే కాకుండా ఇలా పొంగడాలాగా ఎగ్ పొంగడాలాగా చేసి ఈవినింగ్ పూట పిల్లలకి స్నాక్స్ టైం లాగా పెట్టొచ్చండి. వాళ్ళు ఇష్టంగా తింటారనమాట. వాళ్ళ హెల్త్ కూడా మంచిది. అండ్ అలాగే మా ఇంట్లో అయితే మొన్న మా నాన్నగారు అయితే ఈ కర్రీ చాలా చాలా ఇష్టంగా తిన్నారండి. ఏ కర్రీ చేసినా బాగాలేదని చెప్తారు, కానీ ఈ కర్రీ చేసినాక చెప్పారు చాలా చాలా బాగుంది, ఎలా చేస్తావు ఏంటి అని చెప్పి అడిగారు అనమాట మా నాన్నగారు అయితే. మాకైతే చాలా హ్యాపీ అనిపించింది మా నాన్నగారు అలా చెప్తుంటే. చాలామంది వరకు అయితే మనం చేసిన కర్రీ తిన్నారు కదా, చాలా నచ్చదు నాన్నలకి. కానీ ఇలా టైప్లో ఇంత టేస్టీగా చేసి పెట్టండి. మీ ఇంట్లో కూడా మీ నాన్నలు మీకు చెప్తారు బాగా చేసావని. చాలా బాగా వచ్చింది కర్రీ కూడా. ఇలా పొంగడాల టైప్లో చేసి చేయండి, చాలా బాగుంటుంది కూడా. ఇంకా మొత్తం చూసారు కదా. మొత్తం అలా అయితే మనం వేసుకుని ఒకసారి తిప్పేసుకుంటే ఇంకా 2 సైడ్స్ అయితే కొంచెం అయిపోద్ది కదా. చాలామంది వరకు అయితే ఆమ్లెట్ లాగా వేసేసి కట్ చేసి వేసుకుంటారు. అలా అయినా వేసుకోవచ్చు అండి, పర్లేదు, బాగుంటుంది అలా వేసుకున్నా. ఇలా వేసుకున్నా పిల్లలు అయితే కొంచెం బాగుంది ఇష్టంగా తింటారనమాట చూసి. ఇంకా మనమైతే మొత్తం ఏదైతే కలిపి పెట్టుకున్నామో మొత్తం వేసేసేయాలి కదా. ఇంకా మొత్తం వేసేసుకున్నాం అలా.
చూస్తున్నారు కదా, ఎగ్ పొంగడాలు అయితే ఇలా రెడీ అయిపోయిందండి, చాలా తొందరగా అయిపోయింది. ఇంకా మొత్తం అయితే ఇలా తీసేసుకుంటే సరిపోయిద్ది అనమాట. ఇంకా మనం ఏదైతే కర్రీ అయితే మనం పక్కన పెట్టుకున్నాం కదా, ఎంత మగ్గిందో చూద్దాం. అసలు చూసారా, భలే కర్రీ అయితే అసలు ఆ గ్రేవీనెస్ కానీ అసలు ఆ ములక్కాయలు బాగా మగ్గిపోయినాయి. అండ్ అలాగే మనం ఏదైతే ఇప్పుడు వేసి పెట్టుకున్నామో పొంగడాలను ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చండి. చూసారు కదా, మనమైతే మొత్తం యాడ్ చేసుకున్నాము. దీనిలోకి అయితే కొంచెం కరివేపాకు కూడా వేసేసుకోండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట. కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. ఒకసారి మనం మొత్తం వేసేసాం కాబట్టి ఒకసారి గెట్తో అలా తిప్పుకొని, చూస్తున్నారు కదా ఎంత తొందరగా రెడీ అయిపోయిందో. మెత్తళ్ళు అలాగే ఎగ్ పొంగడాల కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంది. మరి మీరు కూడా ఇలా ట్రై చేసేయండి, మీ అమ్మ నాన్న కోసం, మీ పిల్లల కోసం చేసేయండి. మీ నాన్నగారు కూడా మీ కర్రీస్ ఇష్టంగా తింటారు. ఇలాంటి మంచి టేస్టీగా చేసి పెట్టండి. మరి ఆలస్యం ఎందుకండి, మీరు కానీ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి. అలాగే ఒక లైక్ చేసి వెళ్ళండి, కామెంట్ చేసి చెప్పండి. మన యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి. మీ ముందుకు సరికొత్త వీడియోస్తో వస్తాను. అలాగే ప్లీజ్ వాచ్ మై వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.